Hello story lovers, welcome back to my channel Madly in Love part 299. సంగవి కర్ణ వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటేనే ఎక్కడ్నుంచో పూల రెక్కలు తన మీద ఎగిరిపడుతూ ఉండేసరికి ముందు 2-3 సార్లు ఇల్లంతా పూలే ఉన్నాయి కదా, ఎక్కడ్నుంచైనా రాలిపడ్డాయేమో అనుకుంది. కానీ అది పదే పదే పడుతూ ఉండడంతో చిరాకొచ్చి పక్కకు తిరిగి చూసేసరికి నవీన్ తన మీద పూల రెక్కలు వేస్తూ కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్లి, "ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకలా పూలన్నీ పాడు చేస్తున్నావు?" అని అడిగింది. నేనేమి పూలని పాడు చేయడం లేదు. అవి చేరాల్సిన ప్లేస్‌కి చేరుతున్నాయి అనగానే, "ఏంటి సినిమా డైలాగ్స్ ట్రై చేస్తున్నావా?" అనగానే, "లేదు, ఇవన్నీ నా మనసులో నుంచొస్తున్న డైలాగ్స్" అన్నాడు. "ఆహా! అయితే వెళ్లి ఏదైనా సినిమా డైరెక్టర్స్‌కి చెప్పండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలా నన్ను మాత్రం విసిగించొద్దు." ఏదో చిరాకుగా అనిపిస్తోందని చెప్పి సంఘవి వెళ్లి కూర్చోవడంతో, "భగవంతుడా! తన తమ్ముడు ఎంత డెల్యూషనల్‌గా ఉంటాడు. ఈ పిల్లకి కొంచెం కూడా జ్ఞానం లేదు" అనుకున్నాడు నవీన్. స్నేహ అక్కడే కూర్చుని వీళ్ళ స్వీట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తుంటే, ఇది పెద్ద ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అని ఫీల్ అవుతుంది. మనుషుల మాటలు వినదు. ఏదైనా చెప్పినప్పుడు రిప్లై కూడా ఇవ్వదు అని తిట్టుకుంటూ స్నేహ కాస్త పక్కకి రాగానే చేయి పట్టుకుని గార్డెన్‌లోకెళ్ళాడు. "ఏం చూస్తున్నావు? వదిలిపెట్టు" అనగానే, "ఏదో చేయడానికి నేనేమి తీసుకురాలేదులే. నీతో మాట్లాడాలి. ఎప్పుడు చూడు ఆ కెమెరా, ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి క్యాప్చర్ చేయడం తప్ప ఏం పని పాట లేదా నీకు?" అన్నాడు మురళి. నేను మా అన్నయ్య, వదిన స్వీట్ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తుంటే మధ్యలో నీకొచ్చిన నొప్పేంటి అని అడుగుతూ ఉంటే, ఇందాక నుంచి నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. అక్కడి నుంచి కదలవేంటి అనగానే, ఏం చెప్పాలి అని అడిగింది. నువ్వంటే నాకిష్టం. దీనికి నాకు ఆన్సర్ కావాలి అనగానే స్నేహ కోపంగా చూసి వెళ్ళబోతుంటే, ఏంటి ఆన్సర్ చెప్పమంటే అలా వెళ్తావు అనగానే, నీకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు దిక్కుమాలిన జోక్స్ వేయడం తప్పితే వేరే పని పాట లేకుండా పోయింది కదా అని అంది స్నేహ. నేనింత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే జోక్ అంటావేంటి అనగానే, మరి లేకపోతే ఏంటి? నువ్వు నన్నిష్టపడ్డవేంటి అని అడిగింది. ఏ నేను నిన్ను ఇష్టపడలేనంత దరిద్రంగా ఉన్నావా నువ్వు అని అడిగేసరికి, ఎక్కువగా మాట్లాడకు అని కోపంగా చూసేసరికి, మరి లేకపోతే ఏంటి? నువ్వు మాట్లాడేది అలాగే ఉంది అన్నాడు మురళి. ఈలోపు దక్ష 5 చేతి వేళ్ళకి బామ్మగారు 5 చిలకలు చుట్టి, ఇక వాడికి తినిపించు అనగానే, మీరందరూ ఉంటే ఎలా తినిపించాలి? ఇది రూమ్‌లో కూడా చేయొచ్చు కదా అనగానే, ఏంటి? అప్పుడే రూమ్‌కి పంపిస్తారనుకున్నావా? అంత సినిమా లేదు. ఉంగరాల ఆట ఉంది, ఊబంత ఆట ఉంది అనగానే, ఉంగరాల ఆట ఆల్రెడీ పెళ్లిలో ఆడేశాం కదా అనగానే, అది వేరు ఇది వేరు అని బామ్మ చెప్పేసరికి, నన్ను మరీ ఏడిపించేస్తున్నారు బామ్మ. అందరి ముందు ఇలా చేసి నేను సిగ్గుపడుతుంటే చూసి ఆనందపడతారు కదా అనగానే, నువ్వు సిగ్గుపడుతుంటే మాకు నవ్వొస్తుంది గానీ, ఆనందపడేది మాత్రం నీ మొగుడే అని అన్నారు. కర్ణ వైపు చూసేసరికి అతను అప్పటికే ఒక నవ్వు నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉండేసరికి, "ఇది మీకు న్యాయంగా ఉందా? దయచేసి వాళ్ళని నన్నిలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పండి" అంది. "నువ్విప్పుడు తినిపిస్తున్నావా లేదా?" అనగానే షాకయ్యి, "మీరు కూడా ఇలా తయారయ్యారేంటి?" అనగానే, "వాడు మొదట్నించి అంతే చిలిపిగా ఉన్నాడు. నువ్వే సిగ్గుపడుతున్నావు" అన్నాడు విరాట్. డిస్కషన్ ఆపి తినిపించవే అని అంది దీక్షిత. ఇక తప్పేలా లేదని కర్ణబాబుకి మొదటి చిలక అందించింది దక్ష.
ఆమె చిలుకలు తినిపిస్తుంటే, ఆమె వేలు కొరుకుతూ ఏడిపిస్తూ ఉంటే చేతిని లాగేసుకుని తెగ సిగ్గుపడిపోయింది దక్ష. చిలకలన్నీ పూర్తయ్యేసరికి ఒక యుగం గడిచినట్టుగా అనిపించడంతో దక్ష ఎవరి వైపు తలెత్తి చూసే ధైర్యం చేయలేక అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటేనే పాపం దాన్ని అందరూ తెగ ఇబ్బంది పెట్టేసినట్టున్నారని విరాట్ నవ్వుతూ ఉంటేనే ఇంకా నెక్స్ట్ ఉంగరాలాట అని అంటూ ఒక ఇత్తడి బిందె తీసుకొచ్చి దాని సగానికి నీళ్లు పోసి బామ్మ ఉంగరం అందరికీ చూపించింది. ఈ ఉంగరం ఎవరు ఒకటి కంటే ఎక్కువసార్లు తీస్తారో వాళ్లే విన్నర్ అని చెప్పి ఉంగరాన్ని అందులో వేసేసి ముందే చెప్తున్నా నో చీటింగ్, ఒకరి గురించి ఒకరు త్యాగాలు చేయకూడదు, అంతేకాదు ఎక్కువ లేట్ చేయకూడదు, ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పడంతో సరేనంటూ ఉంగరం వేయగానే ఇద్దరు ఉంగరాలాట మొదలుపెట్టారు. మొదటిసారి దక్షకి దొరకటంతో పర్లేదే తింగరదనుకున్నాను గట్టిపిండవే అని విరాట్ అనగాని అబ్బో నువ్వు నీ ఫ్రెండ్ మాత్రమే తెలియగలవాళ్ళు అనుకోకు బావా అని మూతి తిప్పింది దక్ష. సరే రెండోసారి అని అంటూ ఉంగరం మళ్లీ బిందెలో వేయడంతో ఈసారి కర్ణబ్ బాబుకి దొరికేసరికి మూడో రౌండ్ కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తుంటే ఇక ఫైనల్ రౌండ్. ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం అని దీక్షిత అంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే కర్ణబాబు మళ్ళీ ఉంగరం తీయడంతో ఇది చీటింగ్ అని దక్ష అరుస్తుంటే ఏది చీటింగ్, చీటింగ్ ఏమీ లేదు, ఉంగరం నాకే దొరికిందని బాబు చెప్పడంతో మూతి తిప్పుకుంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇక నెక్స్ట్ బంతితో ఆట ఆడుకోవాలి అని బంతి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది కూడా ఉంగరాల ఆటలాగానే ఉంటుంది. ఇద్దరు క్యాచ్ పట్టుకోవాలి, ఎవరు ఎక్కువ సార్లు క్యాచ్ వదిలేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు అని దీక్షిత చెప్పడంతో సరేనని అంటూ ఉంటేనే కర్ణబాబు కొంచెం హైట్ కావడంతో అతను తన లెవెల్లో విసిరేస్తూ ఉన్నాడు. అది 2, 3 సార్లు దక్ష తల మీద నుంచి వెళ్ళేసరికి ఇది చీటింగ్, ఇది కౌంట్‌లోకి రాదు, ఆయన హైట్ ఉన్నారు, నేను కొంచెం హైట్ తక్కువున్నాను, ఇద్దరు ఈక్వల్‌గా ఉంటేనే కదా గెలుపులో కూడా ఈక్వాలిటీ ఉంటుంది అనగానే సరేలేరా మళ్ళీ మొదలుపెట్టి సమానంగా వేసుకోండి అని చెప్పింది బామ్మ. అందులో కూడా శాడిస్ట్ బాబు గెలవడంతో ఏంటే ఈసారైనా నువ్వు గెలుస్తావనుకుంటే వాడే గెలిచాడు అని బామ్మ అడిగింది. ఎంతైనా మీ మనవడికున్నంత బలం తెలివి నాకు లేదు కదా, బాగా తెలివిగా ఆడుతున్నాడు అని అతను బాల్ పట్టుకునే ప్రతిసారి కన్ను కొట్టడం గుర్తొచ్చి మూతి తిప్పుకుంది. సరే సరే విరాట్ అని బామ్మ సైగ చేయడంతో కర్ణబాబుని నెమ్మదిగా అక్కడి నుంచి విరాట్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే దక్షని వంటగదిలోకి తీసుకెళ్లి పాల గ్లాస్ చేతికిచ్చారు. చూడు ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశారు కాబట్టి ఇద్దరు ప్రేమగా గడపండి, సిగ్గుపడకు, వాడి దగ్గరికి తీసుకుంటే దూరం వెళ్లకు అని చెప్పారు. దక్ష వెళ్లేసరికి శాడిస్ట్ బాబు గదిలో వెయిట్ చేస్తూ ఉండడంతో ఆమె సిగ్గుపడుతూ పాలు అందించడంతో ఇవి హాఫ్ ఆఫ్ కదా, ముందు నువ్వు తాగు అని చెప్పి ఆమె తాగిన తర్వాత మిగిలిన పాలు అతను ఫినిష్ చేసి ఆమెని కౌగిలించుకున్నాడు. ఎన్నాళ్ళ నుంచి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి చివరికి ఆమె బుగ్గల మీద కూడా ముద్దు పెట్టి లైట్ ఆఫ్ చేశాడు. ఇద్దరు ప్రేమగా ఒకరి అధరామృతాన్ని ఒకరు ఆస్వాదిస్తూ ప్రేమలో ఒక పంచుల్లో విహరిస్తూ ఉండగానే చంద్రుడు సిగ్గుపడుతూ మబ్బుల చాటున దాక్కున్నాడు. పిల్లగాలులు లోపలికి రావడానికి ప్రయత్నించి తమ వల్ల కాలేదన్నట్టుగా మూతి ముడుచుకుని వెళ్లిపోయాయి. ఆమె నడుము అతని చేతుల్లో బందీ అయిపోతే ఆ చేతిని దూరంగా జరపడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె 2 చేతులని తన చేతుల్లో బంధించేసి ఆమె కంఠంలో ముద్దులు పెడుతూ ఆమె అందాలను చూసి మురిసిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.